వందే గురు పరంపరం. జ్ఞానం, భక్తి, అహంకారం, మేధస్సు ఈ పదాలను తెలియజేస్తూ ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. వీటిల్లో మనకి బాగా తెలిసిన మహాపండితుడు అయినటువంటి కాళిదాసు సరస్వతీదేవితో జరిపిన సంభాషణ ఆధారంగా ఒక వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అమ్మవారి యొక్క కటాక్షం చేత ఎలా మనిషి ఉద్ధరింపబడతాడో ఇది ఒక ఉదాహరణ. సహజంగానే మహాపండితుడైనటువంటి కాళిదాసు పరదేశానికి బయలుదేరుతూ అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో అతనికి బాగా దాహం వేసింది. దాహార్తిని తీర్చుకునేందుకు ఆ చిట్టడవి గుండా ప్రయాణం చేసి ఒక ఇంటి వద్ద ఆగాడు. అక్కడ ఒక ముసలావిడ నీటి గుండను పట్టుకుని కూర్చుంది. ఆవిడ కాళిదాసుని చూసి, నాయనా నువ్వు ఎవరో చెప్పు అంది. అందుకు కాళిదాసు, అమ్మా నేను సంచారిని, నాకు దాహంగా ఉంది, కొన్ని మంచినీరు ఇవ్వమ్మా అన్నాడు. దానికి ఆవిడ, బాబు నువ్వు సంచారం ఎలా అవుతావు? సూర్యుడు లేదా చంద్రుడు ఈ ఇద్దరు మాత్రమే సంచారులు, ఈ జగత్తులో వారిని మించిన సంచారులు ఎవరూ లేరు అంది. అప్పుడు ఆశ్చర్యపడిన కాళిదాసు ఇలా అన్నాడు, అమ్మా నన్ను అతిథిని అనుకో, కొన్ని మంచినీరు ఇవ్వు. దానికి ఆవిడ ఏం సమాధానం ఇచ్చారు అంటే, బాబు నువ్వు అతిథి ఎలా అవుతావు? మనిషి జీవితంలో ఇద్దరే అతిథులు ఉంటారు, ఒకరు యవ్వనం, ఇంకొకళ్ళు సంపద. ఈ రెండు అవసరం తీరిపోయాక ఉండమని ఎంత బతిమాలినా కూడా ఉండవు. కాబట్టి నువ్వు అతిథివి కూడా కాదు, జాగ్రత్తగా ఆలోచించి నువ్వు ఎవరో నాకు సమాధానం చెప్పు అని అడిగింది. మళ్ళీ కాళిదాసు విస్తుపోయి, అమ్మా నన్ను సహనశీలుణ్ణి అనుకో, సహనశీలుణ్ణి అని కనుకరించి నాకు కొన్ని మంచినీరు ఇవ్వమ్మా అన్నాడు. ఈసారి ఆవిడ, నాయనా సహనశీలురు ఇద్దరే ఉంటారు, ఒకటి చెట్టు, ఇంకొకళ్ళు భూదేవి. ఈ ఇద్దరికి మించిన సహనం ఈ జగత్తులో ఇంకెవరికి ఉంటుంది? ఇతరుల కోసం వారు ఎన్నో త్యాగాలను చేస్తూ మనం ఎంత కష్టపెట్టినా వాళ్ళు భరిస్తారు. కాబట్టి నీకు సహనం అనే మాటకి అర్థం కూడా తెలిసి ఉండకపోవచ్చు, నువ్వు ఎవరో మళ్ళీ చెప్పు అని అడిగింది. ఈసారి కాళిదాసు ఆగ్రహించి, అమ్మా నన్ను మూర్ఖుణ్ణి అనుకో, మూర్ఖుణ్ణి అనుకొని కొన్ని మంచినీళ్ళు ఇవ్వు, లేదా నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు ఆవిడ మళ్ళీ కాళిదాసుని పరీక్షించడానికి, నాయనా మూర్ఖులు ఇద్దరే ఉంటారు, ఒకళ్ళు ప్రజలని ఎలా పరిపాలించాలో తెలియని ఒక రాజు, ఆ రాజుకి భజన చేస్తూ అసత్య ప్రశంసలని పుస్తకాల్లో కీర్తులుగా రాసేటువంటి వారి ప్రజలు. ఈ ఇద్దరికి మించిన మూర్ఖులు జగత్తులో ఇంకెవరు ఉంటారు అని అంది. ఈసారి కాళిదాసు, ఇలా కాదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి, అమ్మ నన్ను మొండివాడిని అనుకో, నేను వెళ్ళిపోతున్నాను, ఇస్తే నాకు కొన్ని మంచినీరు, లేదంటే లేదు అని అన్నాడు. అప్పుడు ఆవిడ, బాబు మొండివి ఈ జగత్తులో రెండే ఉంటాయి, ఒకటి వెంట్రుకలు, రెండు గోర్లు. ఈ రెండు ఎంత వద్దన్నా సరే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు మొండివాడివి కూడా కాదు, నువ్వు నేను మొండివాళ్ళం ఎలా అవుతావు చెప్పు, నువ్వు సరిగ్గా శోధించి సమాధానం చెప్తే నువ్వు ఎవరో నాకు తెలుస్తుంది, అప్పుడే నేను నీకు మంచినీరుని ఇవ్వగలను అని చెప్పింది. ఆశ్చర్యపోయి కాళిదాసు ఇలా అన్నాడు, అమ్మా నువ్వు మహామేధస్సు కలిగిన ఒక స్త్రీవి, నేను నిన్ను సాధారణ మహిళ అనుకున్నాను, కానీ నువ్వు అపరశక్తిలాగా ఉన్నావే. కాబట్టి నా అజ్ఞానాన్ని మన్నించి నాకు కొన్ని మంచినీరు ఇవ్వమ్మా, నా అహంకారాన్ని తొలగించి నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు ఈ జగత్తులో, నేనే అందరికంటే గొప్పవాడిని అని విడిచిపడుతున్న నాకు జ్ఞానాన్ని కలిగించావు కదా, కాబట్టి నువ్వు ఎవరో నాకు చెప్పు, నాకు తాగడానికి కొన్ని మంచినీరు నీవు అన్నాడు. దానికి ఆ అమ్మవారు బిగ్గరగా నవ్వి, నాయనా నేను సాక్షాత్తు మహాకాళి స్వరూపాన్ని, నేనే జ్ఞానప్రసూనాంబికను. అప్పుడు కాళిదాసు ఆర్తిగా అమ్మని చూస్తూ, దయచేసి నన్ను క్షమించి నాకు గుక్కెడు నీళ్లు ఇవ్వమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడ బిగ్గరగా నవ్వి ఆవిడ చేతిలోని నీటి కుండని కాళిదాసుకిచ్చింది. ఆ నీరు తాగగానే మహామృతంలాగా అనిపించాయి. అప్పుడు ఆవిడ చెప్పింది, అయినా మేధస్సు ఉంది కదా అని విడిచిపడ్డావంటే జ్ఞానం నీకు లభించదు. జ్ఞానం పరిపూర్ణం అవ్వాలి అంటే ఈ మేధస్సే నీకు అహంకార భావాన్ని తొలగించి పరిపూర్ణతని ఇవ్వాలి. ఎవరైతే మేధస్సు వేరు జ్ఞానం వేరు అనుకుంటారో వారే అజ్ఞానులు. అహంకారం అనేటువంటి దుష్టశక్తిని నువ్వు మనస్సు నిండా నింపుకున్నావు. ఆ అహంకారం అనే దుష్టశక్తిని నువ్వు తొలగించి జ్ఞానం అనే పూర్ణ దీపికని నీలో నింపుకున్నప్పుడు సత్యం బోధపడుతుంది. ఈ విద్య చేత అజ్ఞానం కలిగితే ఆ విద్య వ్యర్థమవుతుంది. మేధస్సు మనస్సుకి చేరితేనే అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానమే నిత్య జీవితంలో ఆచరించినప్పుడు భక్తిగా మారుతుంది. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా భక్తిని పొందకపోతే వ్యర్థమవుతుంది. సత్యజ్ఞాన ప్రకాశవంతమైన సగుణ రూపాన్ని నేనే అంటూ ఆవిడ
కాళిదాసుకు చెప్పి అక్కడ మాయమైపోయింది. ఈ వృత్తాంతం నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, అమ్మ అనుగ్రహం ఎంత బాగుంటుంది అంటే, ఒక గొప్ప భక్తుడు తెలియక అజ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మే ఒక గురు రూపంగా వచ్చి వారికి జ్ఞానబోధన చేస్తుంది. అటువంటి ఉదంతాలకి ఉదాహరణగా ఈ యొక్క సంభాషణని చెప్పుకోవచ్చు. ఒక మనిషి నిత్య సాధకుడిగా ఉంటేనే భక్తి జ్ఞాన మార్గాల్లో ముందుకు వెళ్ళగలుగుతాడు. ధర్మో రక్షతి రక్షిత అని ఎలా అయితే చెప్తున్నామో, జ్ఞానం కూడా నిరంతరం వృద్ధి చెంది వృక్షంలాగా ధర్మ మార్గాన్ని మనకి చూపి భక్తి మార్గానికి చేరుస్తుంది. ధర్మం, జ్ఞానం, భక్తి ఈ మూడు ఒకటే వర్గానికి చెందినవి. రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు, మనిషికి ఆత్మ సాక్షాత్కారం కలగడమే ఒక గొప్ప విద్యని, అంతకు మించిన జ్ఞానం జీవితంలో ఇంకోటి ఉండదు అని చెప్పారు. ఇక్కడ కాళిదాసు సరస్వతీదేవితో జరిపిన సంభాషణని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఒక జ్ఞాన తృష్ణగా తీసుకోవాలి. అతనికి వేసిన దాహం మంచినీటి దాహం కాదు, అజ్ఞాన దీపికని తొలగించుకొని జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసేటువంటి ఒక ప్రయత్నం. స్వస్తి.